ఏంటి కోహ్లీ ఫుల్ హ్యాపీగా ఉన్నావు? మొహం కళ్ళ 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 వెలిగిపోతోంది. రోహిత్, తెలుసు కదా నువ్వే కెప్టెన్. T20 స్క్వాడ్ ప్రకటించారు. మనం వరల్డ్ కప్ కి యుఎస్ వెళ్ళబోతున్నాం. అయ్యి భలే ఉన్నావు కోహ్లీ. ఏంది యుఎస్ కి వెస్టిండీస్ కి ఫస్ట్ టైం వెళ్తున్నావా ఏంది? నువ్వు ప్రపంచంలో ఇప్పటికే అన్ని చోట్ల తిరిగేసావు కదా. నేను యుఎస్ కు వెళ్తున్నానని సంతోషంగా లేను. T20 వరల్డ్ కప్ స్క్వాడ్ కి సెలెక్ట్ అయ్యానని సంతోషంగా ఉన్నా. ఇది కూడా కామెడీగానే ఉంది కోహ్లీ. నిన్ను సెలెక్ట్ చేయకుండా స్క్వాడ్ బయటకు వస్తుందని ఎలా అనుకున్నావు? నీ పేరు లేకుండా స్క్వాడ్ ఉంటే ఏమన్నా ఉంటుందా? అవునులే, కానీ కుర్రాళ్ళు ఐపీఎల్ రెచ్చిపోతున్నారు కదా, కొంపదీసి నన్ను కాదని వాళ్ళని సెలెక్ట్ చేస్తారేమని ఒక థాట్ ఉండే. మొత్తానికైతే సెలెక్ట్ చేశారబ్బా. ఏందో అబ్బా, స్క్వాడ్ అయితే రిలీజ్ చేశారు కానీ నా పర్ఫార్మెన్స్ చూస్తే నాకే భయం అవుతోంది. వరల్డ్ కప్ లో ఫెయిల్ అయ్యాను అనుకో, అంతే నా పరిస్థితి. ఇప్పటికే సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారు ఐపీఎల్ ఫెయిల్ అవుతున్నా అని. వాళ్ళకేం తెలుసు, ఐపీఎల్ మనకు జూజూబీ లాంటిది. ఈ ఇంటర్నేషనల్ ప్లేయర్స్ అందరూ ఐపీఎల్లో ఆడతారు, కానీ ఇంపార్టెంట్ మ్యాచ్లైనా T20 వరల్డ్ కప్లో ఆడరు. కానీ మనిద్దరం ఇండియన్ మ్యాచ్లో ప్రాణం పెట్టి ఆడతాం. నువ్వేం భయపడకు, విజయం మనదే. అలా కాదు కోహ్లీ, ఈసారి ఎలాగైనా T20 వరల్డ్ కప్ కొట్టాలి. మా ముంబై ఇండియన్స్ నుంచే నలుగురం ఉన్నాం స్క్వాడ్లో, నలుగురం ఫామ్లో లేము. బుమ్రా ఫామ్లోనే ఉన్నాడు కదా, నలుగురు అంటావేంటి? ముగ్గురే కదా ఫామ్లో లేంది. చూసావా, నీ నోటితోనే చెప్పించాను. ఊరికే రాయేసా నలుగురు ఫామ్లో లేరని. ముగ్గురు ఫామ్లో లేరంటే అర్థం నేను కూడా ఫామ్లో లేననే కదా. నీ తెలివితేటలు తెలిసి కూడా నేను దొరికిపోయా నీకు. సరేలే, ఇంకా మ్యాచ్లు ఉన్నాయి కదా, ఫామ్లోకి రావడానికి ఒక్క మ్యాచ్ చాలు. అప్పుడు సెంచరీ చేసావు కదా ఐపీఎల్లో, అలాగే ఏదో ఒక మ్యాచ్లో సెంచరీ కొట్టిపడి ఫామ్లోకి వచ్చేస్తావు. రోహిత్ అన్న మొత్తానికి దెబ్బేశారన్నా. ఇంత మోసం చేస్తారని అనుకోలేదన్నా. సంవత్సరం నుంచి కష్టపడితే నన్ను టీంలోకి తీసుకోరా అన్న మీరు. అరే నేనేం చెయ్యాలరా? ఫినిషర్ స్థానంలో నువ్వు లెఫ్ట్ హ్యాండరు, నిన్ను తీసుకుంటే రిషబ్ పంత్ను పక్కన పెట్టాలి. లాస్ట్లో ఇద్దరు లెఫ్ట్ హ్యాండర్స్ ఆడితే ఎలారా? టీం సెట్ కాదు, అందుకే నిన్ను తీసుకోలేదురా. అరే రింకు, నీకు ఇంకా చాలా ఫ్యూచర్ ఉంది, నువ్వు ఇంకా చాలా వరల్డ్ కప్లు ఆడతావు, ఎందుకు భయపడుతున్నావు? మా ఇద్దరికి ఇదే లాస్ట్ వరల్డ్ కప్. పోయేటప్పుడు లాస్ట్లో నా ప్లేస్లో నిన్ను తీసుకోమని చెప్పిపోతాలే. అలా ఎలా అవుతుందన్నా? నువ్వేమో ఆడితే ఓపెనింగ్ లేకుంటే వన్ డౌను, నేను ఆడేదేమో లాస్ట్లో. నీ బదులు నన్ను తీసుకోమంటే ఒప్పేసుకుంటారా? రోహిత్ అన్న, నన్ను టీంలోకి అయితే సెలెక్ట్ చేశారు కానీ ప్లేయింగ్ 11లోకి వస్తానన్న నమ్మకం అయితే నాకు లేదన్నా. నీ దయ్యమన్నా ఉంటే ప్లేయింగ్ 11లోకి నేను వస్తానన్నా. ఎందుకు అలా అనుకుంటున్నావు? నువ్వు ఖచ్చితంగా ప్లేయింగ్ 11లో ఉంటావు. కావాలంటే ఆ హార్దిక్ గాని సైడ్ చేసేస్తా. వాడు నాకు ముంబై ఇండియన్స్లో కెప్టెన్సీ అని చెప్పి ఫీల్డింగ్లో అటు ఇటు తిప్పాడు. నేను అటు ఇటు తిప్పడం కాదు, టీంలోకి తీసుకొని వాడిని. అలా అవుతుందా రోహిత్ శర్మ? హార్దిక్ పాండ్యా వైస్ కెప్టెన్ కదా. ఏంది కోహ్లీ, మనకేమన్నా కొత్త? టాస్ దగ్గర పోయినప్పుడు హార్దిక్ పాండ్యాకి హెల్త్ బాగాలేదు, ఈరోజు ఆడడం లేదు అని చెప్తాను, అంతే అయిపోయా. హార్దిక్ పాండ్యా మ్యాచ్లో ఉండడు. ఏంది రోహిత్ అన్న, ఇప్పుడు నేను నీకు కెప్టెన్గా ఉన్నా, ముంబై ఇండియన్స్ టీంకి టాస్కి వెళ్తున్నా. ఒక్కసారైనా నీకు అట్లా మోసం చేశానా? నా వెనక గోతులు తవ్వుతున్నావు నువ్వు, అదే గోతులు నువ్వే పడతావు చూసుకో. అరే గోతుల్లో పడ్డాలు గోతులు తవ్వడాలు నాకు తెలియదురా. టీం గెలవాలా. నువ్వేమన్నా ఆడుతున్నావా? ఒక్క మ్యాచ్ ఆడడం లేదు నువ్వు. నిన్ను పెట్టుకుని ఏం చేయాలరా నేను? ఈ శివం దుబే గాని పెట్టుకుంటే హిట్టింగ్ చేసి మ్యాచ్ అనే గెలిపిస్తాడు. ముందుగానే ఫినిషర్ లేడు, వీడే ఫినిషర్ అన్న అవుతాడు మనకు. అన్నా ఆడతానన్నా, నేను ఐపీఎల్లో ఆడినట్టు ఆడనన్నా. వరల్డ్ కప్లో వరల్డ్ కప్ పర్ఫార్మెన్స్ ఇస్తా, టీమిండియాని గెలిపిస్తా. కోహ్లీ అన్న నువ్వైనా చెప్పు. అరే మీ పంచాయతీలోకి నన్ను లాక్కండ్రా బాబు, నాకు సంబంధం లేని విషయం ఇది. నేనేం కెప్టెనా వైస్ కెప్టెనా? నేను ప్లేయర్ని మాత్రమే. నా ప్లేస్ ఉంటే నేను ఆడుకుంటా, లేదంటే కూర్చొని సినిమా చూసుకుంటా, అంతే. థ్యాంక్ యూ రోహిత్ అన్న, మొత్తానికైతే నాకు ఛాన్స్ ఇస్తా అన్నావు, అదే చాలు. అన్నా అట్లే నాకు కూడా ఛాన్స్ ఇస్తే రిషబ్ పంత్ ప్లేస్లో నేను వస్తానన్న వికెట్ కీపింగ్కి. ఒరే సంజు, అది మాత్రం కుదరదురా. రిషబ్ పంత్ గాడే టీంలో ఉంటాడురా, నేనేం చేయలేను. ఒకవేళ రిషబ్ పంత్ టీంలో లేకుంటే రింకు సింగ్ని తీసుకునే వాళ్ళం కదరా ప్లేయింగ్ 11లోకి. వాడిని రిజర్వ్లో ఎందుకు పెడతాము? అంతేలే అన్నా, నీకు రిషబ్ పంత్ బాగా క్లోజు, నాకెందుకు ఇస్తావు ఛాన్సు? అట్లా మాట్లాడకు సంజు. రిషబ్ పంత్ బాగా ఆడుతున్నాడు, నువ్వు బాగా ఆడుతున్నావు, కానీ ఇద్దరు వికెట్ కీపర్లను టీంలో పెట్టుకుని నేనేం చెయ్యాలి చెప్పు? నువ్వు మ్యాచెస్ ని స్టార్టింగ్ లో బాగా ఆడతావు, ఫినిష్ చేయలేవు. కానీ రిషబ్ పంత్ అలా కాదు, మ్యాచెస్ ని ఫినిష్ చేస్తాడ్రా. అన్నా నువ్వు మొన్న మ్యాచ్ చూడలేదా లక్నో వాళ్ళతో? నేను మ్యాచ్ ని ఫినిష్ చేశా, ఎంత బాగా ఆడాను. ఒక్క ఛాన్స్ ఇచ్చి చూడు, T20 వరల్డ్ కప్ గెలిపిస్తాను. ఒరే ఆ రోజు ఒక క్యాచ్ కూడా మిస్ అయిందిరా నీది. ఒకవేళ ఆ క్యాచ్ పట్టుంటే ఏమయ్యేది చెప్పు? నువ్వు ఆల్రెడీ బ్లైండ్గా ఫిక్స్ అయినావులే అన్నా, నేను వద్దని. ఇంకా ఎంత అడిగినా కూడా మాకెందుకు ఇస్తావు ఛాన్సు? అన్నా కనీసం నన్ను రిజర్వ్ ప్లేయర్లో పెట్టాలన్న ఆలోచన కూడా రాలేదా? గిల్లు కానీ పెట్టుకున్నావు, నన్ను పెట్టుకోలేదు. ఈ 2024 ఐపీఎల్లో గిల్లుగాడు బాగా ఆడుతాడా, నేను బాగా ఆడతానా? నిజం చెప్పన్నా. అరే నేనేం చెయ్యాలరా? సెలెక్టర్లు నువ్వు వద్దనుకున్నారా, నువ్వు స్లోగా ఆడతావని చెప్పి.
అన్నా ఈ ఐపీఎల్లో నేను పవర్ ప్లేలో ఎంత ఫాస్ట్గా ఆడుతున్నాను తెలుసా? స్లో పిచ్ పైన కూడా ఫాస్ట్గా ఆడుతున్నా. T20 వరల్డ్ కప్ కోసమే నేను ఫాస్ట్గా ఆడడం మొదలుపెట్టా. టీంలోకి తీసుకోలేదు, కనీసం రిజర్వ్ ప్లేయర్లో కూడా తీసుకోకుంటే నిద్ర రావట్లేదన్నా, ముద్ద దిగడం లేదన్నా. కేఎల్ రాహుల్ అన్న, నిన్ను టీంలోకి తీసుకోకుంటే మధ్యలో నా పేరు ఎందుకు లాగుతున్నావు? నేనే ప్లేయింగ్ గేమ్లోకి పోలేని చెప్పి ఇప్పటికే బాధపడుతుంటే మళ్ళీ వచ్చి నువ్వు పుల్లేస్తున్నావు. అరే కేఎల్ రాహుల్, అరే శుభ్మన్ గిల్, మీకు బాగా చెప్తా వినండి. ఈ టీం ఇప్పుడు కాదు ఎప్పుడో ఫిక్స్ అయిపోయిందిరా, ఇది పచ్చి నిజం. నువ్వు ప్లేయింగ్ గేమ్లోకి రావురా శుభ్మన్ గిల్, నువ్వు జస్ట్ రిజర్వ్ ప్లేయర్ మాత్రమే. ఒరే కేఎల్ రాహుల్, నువ్వు రిజర్వ్ ప్లేయర్లో ఉన్నా కూడా ప్లేయింగ్ గేమ్లోకి రావురా, ఇదిరా నిజం. నిజాలు పచ్చిగా ఉంటాయి, కొన్నిసార్లు నమ్మలేం, కానీ నమ్మాల్సిందే. కాదు రోహిత్ శర్మ, మరి మన ప్లేయింగ్ ఎలెవెన్ ఎట్లుంటుంది, ఏంది కథ, ఎవ్వరమేంది ఒకసారి చెప్పినావంటే అందరూ బాగా వింటారు కదా. దానికి ఇంకా చాలా టైం ఉంది కోహ్లీ. ఐపీఎల్ మొత్తం అయిపోయేలోపు అసలు నిజంగా ప్లేయింగ్ ఎలెవెన్లో ఎవరు ఉంటారో మొత్తం సెట్ చేస్తాను. అంతలోపు నేను కూడా ఫామ్లోకి వస్తాను, అది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ఇన్ని క్వశ్చన్లు వేస్తున్నారు, ఒకవేళ నేను ఫామ్లోకి రాలేదనుకో దీనికన్నా ఎక్కువ క్వశ్చన్లు వేస్తారు.